అప్పు తీసుకున్నప్పటి మాట కట్టేటప్పుడు ఉంటలేదు. అమ్మ, ఉమ్. నీ ఇన్ని సంవత్సరాల జీవితంలో అప్పు గురించి ఏం చెప్పంటే ఏమని చెప్తావు? ఇన్ని సంవత్సరాల జీవితంలో నేను 33 ఏళ్ళ పెళ్ళయి లక్షల అప్పు తెచ్చిన అప్పు సంవత్సరానికి తిరిగి కడతా. ఎక్కడ మాట పోడగొట్టుకోను. అయితేనే 1 ఎకరానికి 6 ఎకరాలు కొనుక్కున్నాం, ఇండ్ల జాగాలు కొనుక్కున్నాం, పిల్లలు చదివించుకున్నాం, బాయిలు తవ్వించినాం. మన ఆలోచన అయితే అన్నీ చేసుకున్నాం. కానీ కొందరు ఏం చేస్తానంటే అప్పు తీసుకున్నప్పటి మాట కట్టేటప్పుడు ఉంటలేదు. కట్టేటప్పుడు ఉండక ఇక అయిపోయింది కదా వీళ్ళు ఏం చేస్తారని ఎగబెడతామని చూస్తాను. కానీ కన్న తల్లి ఎసుంటిదో పతార అసుంటిది. కన్న తల్లి లెక్క పతారను కాపాడుకుంటే మనకి ఏం కష్టం వచ్చినా సుత, ఏ రాత్రి అయినా సుత పైసలు కావాలంటే ఇస్తారు. ఇక ఎవ్వలకు తీసుకున్న కాడ ఎగబెట్టిన వాళ్ళకైతే రూపాయి పుట్టది. ఇలా కట్టానికైనా సుఖానికైనా వాళ్ళు ఇయ్యరు అని ఇంట్లోండి అయినా సుత లేవంటారు. కాబట్టి ఎవ్వరైనా సుత అప్పులు తీసుకునడం తప్పు కాదు, కానీ ఏదన్నా పనులు చేస్తేనే తీసుకోవాలి. తెచ్చిన కాడ మాట పోకుండా కట్టుకోవాలి. తీసుకునేటప్పుడు ఎంత మర్యాదతోటి తీసుకుంటానమో కట్టేటప్పుడు చూస్తే అంత మర్యాదతోటి కడితే మనకు అక్కర ఉన్నప్పుడు పిలిచిస్తారు. ఎందుకంటే మనకు పైసలతోటే పనులు అవుతాయి, పైసలతోటే మనం అన్ని అవసరాలు వెళ్తాయి. కాబట్టి అదే మాట మీద నిజాయితీగా బతకాలి. మీ దగ్గర అప్పులు తీసుకొని ఇయ్యనోళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకు పంపియండి.